అసుర అనే ఒక చిన్న హారర్ కథ వినేద్దామండి. చిమ్మ చీకటి ఆకాశం మేఘావృతమై ఉంది. పైనుండి ఒక వెలుతురు వచ్చింది. పిడుగు పడినట్లు శబ్దం. ఆ శక్తికి, ఒక ఆకారంకి ప్రాణం వచ్చింది. భయంకరంగా అరుస్తూ లేచి నిల్చుంది. ఆ దృశ్యం ఎవరూ చూడలేదు. చూసి ఉంటే రాబోయే రోజులలో చాలామంది ప్రాణాలు కోల్పోకుండా ఉండేవారు. ఇక్కడ కాసేపు ఆగుదాం, లంచ్ చేసి బయలుదేరదాం, లతిక అందరినీ అడిగింది. తను చెప్పింది నిజమే, ఎలాగూ 2 అవుతోంది, తినేద్దాం, నాకు బాగా ఆకలి వేస్తోంది అంటూ లతికకి వంత పాడాడు సాహిత్. మిగతా నలుగురు కూడా సరే అని కారు దిగి డాబాలోకి వెళ్ళారు. లతిక, సాహిత్, రాహుల్, ప్రియా, రూప, అరవింద్ అందరూ ఒకే ఆఫీసులో పనిచేస్తున్నారు. శని ఆదివారాలు అందరూ కలిసి సరదాగా గడపడం అలవాటు. ఇప్పుడు అందరూ అడవిలోకి ట్రెక్కింగ్కి వెళ్తున్నారు. ఏంటో రోజంతా ప్రయాణంకే సరిపోయింది. రేపు పొద్దున్న ట్రెక్కింగ్కి వెళ్ళే ఓపిక ఉంటుందా అంది ప్రియా. మనం వెళ్తుంది నల్లమల్ల అడవికి. అక్కడ ప్రకృతి అందాలను చూస్తే ఎక్కడలేని ఓపిక వచ్చేస్తుంది అన్నాడు అరవింద్. మీ అంకుల్ వాళ్ళ గెస్ట్ హౌస్ నుండి మన ట్రెక్కింగ్ ప్రదేశం ఎంత దూరం ఉంటుంది రాహుల్ అడిగింది లతిక. కాస్త దూరం నడవాలి, కానీ చాలా బాగుంటుంది అన్నాడు రాహుల్. కానీ నాకొక డౌట్, అసలు మనం వెళ్తున్న దారి సరైనదేనా? ఎవరినైనా అడుగుదామంటే కనుచూపు మేరలో ఎవరూ కనపడట్లేదు అన్నాడు సాహిత్ రాహుల్ వైపు చూస్తూ. ఈలోగా అరవింద్ ముందుకు చూడు అనడంతో సడన్ బ్రేక్ వేశాడు సాహిత్. ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడి చూశారు. ఒక వ్యక్తి ఎదురుగా ఉన్నాడు. వేషధారణ చూస్తే అడవిలో ఉండే గిరిజనుల్లాగా ఉన్నాడు. సాహిత్ ఉన్న వైపుకి వచ్చి, సారు మీరు ఎంతవరకు వెళ్తున్నారు అంటే చెప్పాడు సాహిత్. అయితే నేను అటుపక్కకి వెళ్ళాలి, కాస్త తీసుకెళ్తారా అన్నాడు. మిగతా వాళ్ళ వైపు చూశాడు. లతిక తప్ప మిగతా వాళ్ళు అయిష్టంగా ముఖం పెట్టారు. సాహిత్ లతిక మీద ఉన్న ఇష్టంతో అతనిని కారెక్కించుకున్నాడు. తన పేరు రాములు అని, ఒక పని మీద ఇక్కడికి వచ్చానని చెప్పుకొచ్చాడు. మీరు ఇలాంటి రోజులలో అడవికి ఎందుకు వచ్చారు? అతని ప్రశ్నకి అందరూ ఆశ్చర్యంగా చూశారు. ఏం ఇప్పుడు రాకూడదా వెటకారంగా అన్నాడు రాహుల్. అతని యాసని వెక్కిరిస్తూ అందరూ చిన్నగా నవ్వారు. బాబూ, నేను చెప్పేది నిజం. మీరు ఇలాంటి సమయంలో అడవికి రావడం మంచిది కాదు. ఇది ఇప్పటిది కాదు, ఎన్నో ఏళ్ల నుండి ఉన్న ప్రమాదం. ప్రతి 23 సంవత్సరాలకి ఓసారి మహాలయ అమావాస్య ముందు వచ్చే పౌర్ణమి నుండి అమావాస్య ముగిసే వరకు, ముఖ్యంగా రాత్రులు అడవి చాలా ప్రమాదం. ఇప్పటికే 10 మంది కనిపించకుండా పోయారు. వాళ్ళు బ్రతికి ఉంటారని అనుకోను అని కాసేపు ఆపాడు అతను. వాళ్ళు ఏమైపోయారు? ఎవరైనా చంపేశారా? ఎందుకు ప్రమాదం అంటున్నావు?